भवतु मे सदा। जगदेकमाता जगदेकमाता माता मरकतश्यामा मातांगी मधुशालिनी कुर्यात् कटाक्षं कल्याणि कदम्बवनवासिनी। जय मातङ्गतनये जय नीलोत्पलचिते जय सङ्गीतरसिके जय लीलासुपुत्री। दुर्मुखमर्दिनि
ప్రాణాయామం చేయాలి 5 సార్లు చేయాలి. ప్రాణాయామం చేయాలి 5 సార్లు చేయాలి. निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्ष माहेश्वरी प्राणेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी विचित्र भूषण करी हेमांबराडंबरी मुक्ताहार विलंबमान विलसत्कक्षोज कुंभातरी काश्मीरागरुवासितांगरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी योगानंदकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रात्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्थगोचरकरी ओंकार बीजाक्षरी मोक्षद्वार कवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी
శుక్రవారము 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం రోజున మా పంటాకుర్తి గ్రామంలో శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి పేరు మీద ఆవిడ పుట్టినరోజు జరుపుకునే విధంగా వసంత పంచమి 20వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సుమారుగా 5,000 మంది పైన భక్తులు హాజరవుతూ ఉన్నారు. చుట్టుపక్కల 5-6 మండలాల నుంచి, చుట్టుపక్కల 20-30 గ్రామాల నుంచి కూడా ప్రజలు విశేషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. నిర్వహించే ఈ కార్యక్రమంలో మీ యొక్క అండదండలు మాకు అందిస్తూ ఉన్నందుకు మీ అందరికీ మేము కృతజ్ఞతగా మరలా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలాగా నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ కూడా శతకోటి నమస్కారాలు చేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ మేధా సరస్వతి అమ్మవారి యొక్క ఆలయం పంటకుర్తి 20వ వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఉదయాన్నే మేధా సరస్వతి అమ్మవారికి తెల్లవారుజాము 4 గంటలకి అమ్మవారికి విశేషమైనటువంటి ఏకాదశ ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం, మళ్ళా ముత్తైదువులందరితోటి సామూహిక కుంకుమార్చన, అలాగే ఆవాహిత స్థాపిత దేవతలందరితోటి హవన కార్యక్రమం, సరస్వతి హోమము, లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఒక 500 మంది ముత్తైదువులతోటి కూర్చొని లక్ష కుంకుమార్చన చేయించడం జరిగింది. ఒక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈ రోజున అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా గత సంవత్సరం కంటే ఎక్కువగానే జరిగినాయి. అందరూ కూడా ఈ వసంత పంచమి పురస్కరించుకొని చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని అలాగే అక్షరాభ్యాసాలు చేయించుకొని ఈ శశిర ఋతువులో మాఘమాసంలో వచ్చేటువంటి వసంత పంచమి ఎంతో విశేషమైనటువంటిది. మనందరిలోనూ కూడా వసంతం నిండి ఉండాలని ఈ శశిర ఋతువులో ఈ యొక్క వసంత పంచమి కార్యక్రమం ఇక్కడి నుంచి శుభాలు ప్రారంభమవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలోనైనా సరే ఈ వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న సందర్భణ కార్యక్రమంలో కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇదే రోజు సాయంత్రం గ్రామోత్సవం, గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో కూడా పాల్గొని భక్తులందరూ కూడా అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అమ్మ యొక్క ఆశీర్వాదం మీ అందరికీ కూడా కలగాలని మీ అందరం కోరుతున్నాం. యోవేదాం బ్రహ్మణో వేదాం